పెద్దలందరికీ కూడా మన ముఖ్యమంత్రి శ్రీ వెంకటరమణ గారు ఇది ఒక పండుగ వాతావరణంలో చాలా కాలం తర్వాత అన్నదాన సమాజంలో శాసనానసమే అభి తస్మాత్ విరాజాయత విరాజోది వరుషః విచ్చతః పశ్చాత్ భూమిదోహరః యః పురుషేణ విషా తస్మాత్ యజ్ఞం సర్వహుతః సభృతం వృషరాజ్యో వసూముస్సాదుశ్చక్రే వాయవ్యానో సభాధ్యక్షుడు శ్రీనివాస్ సార్ ప్లీజ్ దయచేసి సేవల కార్యక్రమం అంటున్నారు కానీ జనసేన పార్టీని కాదు పార్టీలకు అతీతంగా అందరూ ముందు చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జన్మదిన ఎవరికైనా ప్రత్యేకమై ప్రతి సంవత్సరం ఒక్కసారి గోపి కుమార్ గారికి అందరి తరఫున జన్మదిన కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఎక్కువ టైం తీసుకోకూడదు. చందు సాంసార్ ఆయనకి ఒక ప్రత్యేకత ఉంది. మీరు ఏ సబ్జెక్ట్ ఇచ్చినా అనర్గళంగా చాలా నీట్ గా స్తుతిమత్తంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అంటే ఆయన ఆ బ్రీఫింగ్ చాలా అనుభవం ఉన్న వ్యక్తుల్లాగా ఎంతో కార్యక్రమం. ఎందుకంటే ఆయన అమెరికాలో నుంచి నాసా సైంటిస్ట్ గా అక్కడ పనిచేసి భారతదేశం తిరిగి వచ్చి తన సొంత జిల్లాలో కార్యక్రమాలు నిర్మించి ఎన్నో కార్యక్రమాల్లో తనదైన శైలితో ఆయన వ్యవహరించడం మనందరం కూడా చూసాం. పెద్దలు సాంసరావు గారికి అలాగే ఈరోజు మరి ఏదైతే ఈ కార్యక్రమానికి చేసిన మన చల్లిపూడి బాపరావు గారు, జాసి వీరాంజలి గారు, దర్వాయి సుబ్రహ్మణ్య గారు, త్రిపుర కుమార్ గారు, అలాగే ఎర్రగోపు నాగేశ్వర గారు, మన మిర్యాల గోపి గారు, మురళీకృష్ణ గారు, అలాగే ఎవరైతే ఉన్నాయి ఇక్కడ ఉన్న రేఖ లక్ష్మణ్ గాని, త్రిపుర కుమార్ ముందుగా ఏదైతే కళాకారులు సింగర్స్ అందరూ కూడా ఇక్కడ వాడిన వాళ్ళకు కూడా పేరు పెట్టిన అందరూ బాగుంది. ఏదైతే మిర్యాల గోపి కుమార్ 57వ జన్మదినోత్సవ సందర్భంగా మరొకసారి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలిగించాలని కోరుకుంటూ మరి ఏదైతే మిర్యాల ప్రసాదరావు గోపి గారు ఒక అన్నదమ్ములాగా తిరుగుతుంటారు ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఫస్ట్ నుంచి గమనించింది. నేను ఈ అన్నదాన సమాజంలో నేను 30 సంవత్సరాల కిందటే ఇక్కడ కార్యక్రమాలకి రావడం జరిగింది. ప్రసాదరావు అప్పుడు చైర్మన్. అప్పటి నుంచి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు నన్ను ఆహ్వానించడం, ఇక్కడ నేను రావడం, ఇక్కడ ఎన్నో బ్లడ్ క్యాంప్స్ కానివ్వండి, లేకపోతే మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, అన్ని కూడా ఇక్కడ చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఆ రోజు నాకు ఇక్కడ ఇదంతా పెద్ద గుబ్బలుగా ఉండేది. ఈ ప్రాంతం, ఈ స్టేజ్ ఏదైతే ఉందో
బావి ఇదంతా ఉంటే నేను అక్కడ కూర్చొని దీన్ని ఒక మండపం చేస్తే బాగుంటది, మీరు ఆలోచన చేయండి అని చెప్పి ఆ రోజు సూచించడం ఇవాళ ఈ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాద్ గోపి గారు సో ఈ యొక్క మండపంలో ఎన్నో కార్యక్రమాలు అది పెద్ద ఎత్తున జరుగుతుంది. కంటిన్యూస్ గా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగకరంగా ఈ మండపం జరుగుతూ ఉంది. ఎక్కువగా ఇలాంటి కళాకారులకి ఎన్నో అన్నదాన సమాజ ఇక్కడ ఎన్నో సేవలు, అది పబ్లిక్ సేవలు అన్ని కూడా చేయడం చాలా నిజంగానే ఉదాహరణ. వాళ్ళందరూ కూడా ముందు తండ్రి కొడుకు బిర్యానీ ప్రసాద్ గోపి గారు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేస్తుంది మీరందరూ కూడా ఏదైతే మీరు ఈ ప్రాంతంలో ఇవాళ నిజంగా ఎట్లా ఉందంటే ఇక్కడ కూర్చొని పాటలు అంటే ఒక సండే ప్రశాంతంగా వచ్చి కూర్చొని పాటలు వింటున్నట్టు ఉంది. నిజంగా ఒక సండే మనం అందరం కూడా ఆదివారం కూర్చొని ప్రశాంతంగా ఈ యొక్క కళాకారులు సింగర్స్ వాళ్ళు పాడిన పాటలు, పాత పాటలు కూడా అన్ని కూడా నెరవేర్చుకొని ఇక్కడ కూర్చొని కార్యక్రమం చాలా అవలోకరంగా అయితే ఈ ప్రాంతంలో ఈ అమరావతి రోడ్డు ఈ చుట్టుపక్కల పట్టిపాడు దగ్గర నుంచి ఇటు చివరి బంకు రోడ్డు వరకు ఇటు అలాగే ఇటు చివర మన అమరావతి రోడ్డు చివరి అప్పుడు ఈ గోరక ప్రాంతం చాలా దూరం ఒకప్పుడు ఈ ప్రాంతంలో. కానీ ఈ కార్యక్రమాలు ఇక్కడ అన్ని కూడా చేయటం చాలా నిజంగానే ఎన్నో సంవత్సరాలు అంకుట దీక్షతో ప్రసాదరావు గోపి గారు ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. వాళ్ళు ఏదైతే అందరూ పెద్దలందరూ కూడా మాట్లాడారు జనసేన కార్యక్రమం, పార్టీ ఒకటే కాదు, పార్టీ రహితంగా ఇక్కడ అందరూ ఉన్నారు. పార్టీ ఒకటే. ఏదైతే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కుల రహిత సమాజం ఏర్పాటు చేయాలనే ఒక తపన ఆయనలో మనందరం కూడా చూసాం. ఈ మధ్య కాలం కూడా చూసాం. కులాల గురించి మాట్లాడుతూ ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతా ఉన్నాడు, ఏ విధంగా ప్రజలకి కులాలు ఎన్ని ఏంటి, నేను కుల రహిత సమాజంగా ఈ సమాజం ఏర్పడాలి, రాష్ట్ర అభివృద్ధి సాధించాలంటే వెనకడుగు వైపులో ఇలాంటి కులాలు కార్యక్రమాలు తీసుకొని కులాలని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తా సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లే వ్యక్తుల గురించి మనందరం ఆయన బాధపడతాం కూడా మనం చూసాం. దేశ సమైక్యత కళాకారులకి తర్వాత కేకూడదు పెద్దలు ఎలా ఉన్నారు కాబట్టి పెద్దల సమక్షంలో ఈ రోజు మాట్లాడబోయినటువంటి గారికి భర్తలే వారి పట్టాభిషేకం పెద్దలు మిగతా పెద్దలందరి సమక్షంలో చేతులు పెట్టకండి మీరు. మన గోపి గారు పేదలకి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు జరిపించాలని, తెలంగాణతో ఉండాలని పతిత మిర్యాల ప్రసాదరావు గారు గోపి గారు సేవా కళా పరిషత్ వేరు మహర్షి గారి తరఫున మన సీనియర్ కానీ ఉభయ రాష్ట్రాల్లో సీనియర్స్ అయినటువంటి గారు సేవలతో సత్కరిస్తున్నారు. వారికి గోపి గారి తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా స్టూడియో అభినేత పుత్తూరి రమణి గారు, అదేవిధంగా ఆయనపూడి వెంకటేశ్వర గారు బొకేతో అదేవిధంగా నూతన వస్త్రాలతో సన్మానించుకుంటున్నారు. సేవా సభ తరఫున మీకు ధన్యవాదాలు సార్. శ్రీ సుబ్రహ్మణ్య తరఫున మన మేఘాల పురుషోత్తమ గారు సేవలతో సత్కరించుకున్నారు. వారిని వారి కుటుంబానికి సేవా సంఘం తరఫున ధన్యవాదాలు. నెక్స్ట్ బాబురావు వ్యక్తి ఇస్మాయిల్ గారు, బాబురావు గారు, ఇస్మాయిల్ గారు ఒకసారి ఫోటో కోటేశ్వర గారు సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు
అది ఘనంగా జరిగినాయి. దీంట్లో ఇక్కడ మరి దుప్పటి పంపిణీ కానివ్వండి, పేదలకి అన్నదానం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ అన్నదాన సమాజంలో గత 3 దశాబ్దాలుగా ఈ యొక్క అన్నదాన సమాజంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రసాదరావుకి, గోపికుమార్కి అభినందన తెలియజేసుకుంటూ మరి దీంతో పాటు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చందు సాంబశివరావు ఇతర పెద్దలందరూ కూడా విచ్చేశారు. వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా అది విజయం చేశారు. వారందరూ కూడా అభినందన తెలుసుకుంటూ మరింతగా గోపికుమార్ వాళ్ళ మరి రాబోయే రోజుల్లో మరింతగా జనసేన పార్టీలో కానివ్వండి, ఈ అన్నదాన సమాజంలో మరింత మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అన్నదాన సమాజం మాజీ చైర్మన్ గారు, అలాగే జనసేన పార్టీ నాయకులు శ్రీ మిర్యాల గోపికుమార్ గారి జన్మదిన వేడుకలు చాలా పండుగ వాతావరణంలో ఈ అన్నదాన సమాజంలో జరగటం చాలా చాలా సంతోషకరం. మరి మన జిల్లా వ్యాప్తంగా జనసేన నాయకులు వెంకటేశ్వర గారు, శ్రీ కిలార్ రోషే గారు, అలాగే కమాల్ గారు, అందరు ప్రముఖులందరూ, మార్కండేయ బాబు గారు, పార్వతీ నాయుడు గారు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై వారిని ప్రత్యేకంగా అభినందించడం, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే గుంటూరు నుంచి, గుంటూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వారి బంధుమిత్రులు, అలాగే అనేక సాంస్కృతిక సంగీత కళా సంస్థలు, ఆ సంస్థలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా, ఒక పార్టీ అని కాదు, అందరూ వచ్చారు. అలాగే ఒక సంస్థ కాదు, అన్ని సంస్థలు వచ్చారు, గాయకులు వచ్చారు, మిగతా కళాకారులు వచ్చారు. ఇదంతా దేనికి నిదర్శనం అంటే గోపికుమార్ గారు గత 20-30 సంవత్సరాలుగా కళాకి సేవ చేసినటువంటి ఆ ప్రస్థానం. అలాగే కళాకారులే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలు, నీడీ ప్రజలకు కూడా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ, ఇవాళ కూడా ఆయనకు బర్త్డే అని మనందరం ఇక్కడికి వస్తే ఆయన మాత్రం నేను పేదవాళ్ళకి నేను దుప్పట్లు పంచాలని చెప్పేసి దాన్ని ప్రధానంగా తీసుకుని దుప్పట్లు పంచుతున్నారు వాళ్ళు. అలాగే ప్రతి సందర్భంలో ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ ఇది మన కార్యక్రమం, మన కళాకారుల కార్యక్రమం, ఏ సంస్థ చేసినా మనందరం కలిసి చేసుకోవాలనే ఉన్నత ఆశయంతో వారు, వారి ఫాదరు, తండ్రి గారైనటువంటి పెద్దలు మిర్యాల ప్రసాద్ గారు ఈ కార్యక్రమాలు చేయడం చాలా చాలా సంతోషం. ఆ మంచితనమే ఇవాళ ఈ వేడుకల్లో కూడా కనపడింది. ఈ కార్యక్రమాన్ని వారి బంధుమిత్రులతో పాటుగా, మరి కళాకారులతో పాటుగా మాతృశ్రీ విద్యా సంస్థల అధినేత బండమూడి గాంధీ గారు, అలాగే జాస్తి వీరాంజనేయులు గారు, డేగల వెంకటేశ్వర గారు, ఇలా అనేక మంది పెద్దలు వాళ్ళందరూ నిలబడి వాళ్ళ సొంత కార్యక్రమాలను చేస్తున్నారు. పతి నాగేశ్వర గారు, మాచారి గారు, వరస్వామి గారు, రాజు నాయుడు గారు, అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ద్వారా మరింత సేవ చేసే అవకాశాలు గోపికుమార్ గారికి రావాలని, అది పార్టీ అనే కాదు, పాలిటిక్స్ అనే కాదు, పాలిటిక్స్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సేవే, కాబట్టి పార్టీ ద్వారా సేవ చేసే అవకాశాలు కూడా ఆయనకి రావాలని చెప్పేసి, తను ఏం చేస్తున్నాడు అది ఇంకా మరింత బలంగా, మరింత మందికి చేరువయ్యేలాగా కార్యక్రమాలు చేసే శక్తిని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని చెప్పేసి ప్రార్థిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి, మీడియాకి కూడా అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పుట్టినరోజు వేడుకలకి ఇచ్చేసిన అతిరథ మహారాజులకి, కళాకారులకి, కళాభిమానులకి, మరి నా శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. మరి నేను సేవా సదన్ అనేది 2014లో స్థాపించడం జరిగింది. మనం ఈ పుట్టినరోజు వేడుకలు అనేవి ప్రతి సంవత్సరం జరుపుకుంటాం, అది మామూలు ప్రతి సంవత్సరం వస్తుంటాయి, అది జరుగుతూ ఉంటాయి. కానీ పేదలకి కొంతవరకైనా మనం సహాయపడాలి ఏదో ఒక విధంగా అనే ఉద్దేశంతో మరి ఈ రోజు నేను దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కానీ, కొంతవరకు అన్నదాన కార్యక్రమం కానీ చేయడం జరిగింది. దాదాపు పేదలకి చేయడంలో నా శక్తివంతం లేకుండా నేను ముందు కూడా చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవచ్చు. పెద్దలు గౌరవనీయులు చందు సాంబశివరావు గారి యొక్క సలహాలు, సూచనల ప్రకారం మా సేవా సదన కమిటీ సభ్యులందరూ కూడా ఫాలో అవుతూ ఉంటాం. అలానే మరి ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి కిలారి వెంకటరోషి గారు కూడా నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంటారు ప్రతి విషయంలో కూడా. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నా కార్యక్రమానికి చేసి జాస్తి వీరాంజనేయులు గారు కానీ, మన చిలకలపూడి పాపారావు గారు కానీ, విగ్రహాల సీతారామయ్య గారు వీళ్ళందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ గా ఉండి వాళ్ళు నన్ను నడిపిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క అడుగుదారులు నేను ముందు నడుచుకుంటూ మరి పేద ప్రజలకి ఇంకా సేవ చేయడానికి ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా పుట్టినరోజు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.